అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో మైత్రి ఠాకూర్ గురించి చెప్పేది ఏదైతే ఉందో అది ముఖ్యంగా జనరేషన్ జెడ్ వాళ్ళకి తెలియాలి. అండ్ మొన్న ఈ రాహుల్ రవీంద్రన్ ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకి సంబంధించి ఒక థియేటర్లో వెళ్ళినప్పుడు ఎవరో అమాయకురాలు కానీ వచ్చినప్పుడు మేము ఎలా వచ్చాము, ఇదిగో ఇప్పుడు నేను ఎలా వెళ్తాను చున్నీ తీసేసి చూసారా, అది ఇప్పుడు నేను వెంటాడుతూనే ఉంది. మీలో కొంతమంది నిజంగా మరి తెలిసి పెడతారో తెలియక తెలియట్లేదు, మరి ఎందుకంత ఆవేశం నాకు అర్థం కావట్లేదు. ఒక్క మాట ఆ అమ్మాయి నేను నెగిటివ్గా అన్నా, రాహుల్ రవీంద్ర మాత్రం తప్పు పెట్టాను. అరే మూర్ఖుడా, ఆ అమ్మాయి వచ్చేసి అలా చేసినప్పుడు తప్పమ్మా, బట్టలు అన్నవి మన కంఫర్ట్ కోసమే కాదమ్మా, ఆడవారైనా మగవారైనా శరీరాన్ని దాచుకోవటానికి. నీ కంఫర్ట్ అనుకో, చున్నీ లేకుండా హ్యాపీగా ఉండు, కంఫర్ట్ అనుకో చున్నీ వేసుకో, అది నీ చాయిస్ అమ్మా. ఈ సినిమా చూసి వచ్చినప్పుడు చున్నీతో వచ్చాను, ఇప్పుడు నేను చున్నీ తీసేసి ధైర్యంగా ఉంటాను, నేను నిలబడతాను అని అనటం ఏంటమ్మా? ధైర్యం అంటే నీలో ఉండేది, నువ్వు వేసుకున్న బట్టల్లో కాదు. గొడ్డలు చించుకొని ఒకడు వచ్చాడు అంటే వాడు బాగా ధైర్యమా లేదా వాడికి భయమా? ఆడోళ్ళు స్లీవ్లెస్లు, ఇంకా నేను మరలా చెప్పబోతున్న తల్లే, ఎవరు నేను తప్పడలేదమ్మా, మీ డ్రెస్సు మీ ఇష్టం. ఓకే, మన భారతదేశంలో స్వేచ్ఛ ఉంది, మీ ఇష్టం. ఇదే భారతదేశంలో ఇదే రాజ్యాంగంలో ఇంకో క్లాస్ కూడా ఉంది, నువ్వు చేసే పని, నీ ఒంటి మీద డ్రెస్సు ఏదైనా ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు, సమాజంలో న్యూసెన్స్ క్రియేట్ చేయకూడదు, అవునా కాదు క్రాస్ చెక్ చేసుకోండి. సో నేనేమంటున్నానంటే, ఇప్పుడు మిథాలీ ఠాకూర్ ఉందా, ఆమె బెనిపట్టి మధుబన్ జిల్లా బీహార్. సో మొన్న ఆమె పోటీ చేసింది, ఆమె జిల్లా కాదు, దర్భంగా జిల్లా అలీనగర్ నియోజకవర్గం. అందులో ఒక్కసారి కూడా బీజేపీ గెలవల. వినోద్ మిశ్రా అని చెప్పేసి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆర్జేడీ అంటే అటు యాదవులు ఇటు ముస్లిం మొత్తం కంచుకోవటం వాళ్ళకి. అక్కడ ఈ అమ్మాయికి మొట్టమొదటి టికెట్ ఇచ్చారు. మొట్టమొదటి వాడు ఎందుకు యూజ్ చేశా, మొన్న జూలై 25కి ఈ అమ్మాయికి 25 కంప్లీట్ అయింది. ఈ అమ్మాయి పుట్టింది 2000 సంవత్సరం జూలై 25న. అంటే మామూలుగా ఒక అసెంబ్లీకి పోటీ చేయాలంటే కనీస వయసు 20 సంవత్సరాలు నిండు ఉండాలి. సో ఆమెకి 20 సంవత్సరాలు నిండు కూడా ఎంత, 3 నెలలు 2 నెలలు అంతే. ఇది నవంబర్ కదా, ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ 3 నెలలే. 20 సంవత్సరాల 3 నెలలు అతి చిన్న వయసు అన్నట్టు ఓ రకంగా ఏది అసెంబ్లీకి ఎన్నికైనటువంటి బీహార్ వాళ్ళల్లో మిథాలీ ఠాకూర్ అక్కడి నుంచి పోటీ చేయించారు. వాళ్ళ తాత శోభా ఠాకూర్, వాళ్ళ నాన్న వచ్చేసి రమేష్ ఠాకూర్. ఈ అమ్మాయికి అన్నదమ్ములు ఉన్నారు. ఈ అన్నదమ్ములు ఈ అమ్మాయి కలగలిపి మిథాలీ ఠాకూర్ అన్నట్టు ఒక యూట్యూబర్గా ఉంటూ బయట సాంగ్స్ చేస్తూ హనుమాన్ చాలీసా కానీ, ముందు వీళ్ళ తాతగారి గురించి నాన్నగారి గురించి చెప్పాలి. వాళ్ళు మంచి పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళు, మంచి హిందుస్థానీ సంగీతం మీద గ్రిప్ ఉన్నటువంటి వాళ్ళు, జానపద సంగీతం మీద గ్రిప్ ఉన్నటువంటి వాళ్ళు. ఈ అమ్మాయి జానపద సంగీతం, భోజ్పురి, మిథాలీ, ఈ లాంగ్వేజ్లో అద్భుతమైన పాటలు ఎన్నో చేసింది. మొన్న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం అనొచ్చు, లేదంటే ప్రతిష్టాపన అనొచ్చు, ఆ రామ మందిరానికి సంబంధించేసి మన ప్రధాని మోదీ ఉన్నారు. అప్పుడు మా శబరి అని చెప్పేసి ఈమె, అంటే శబరి మాత రాముడి కోసం తీయని పండుగనే పెడదామని చెప్పేసి ఎలా అనుకుంది ఏంటని చెప్పేసి ఆ పాట పాడాడు. ఇంప్రెస్ అయిపోయాడు మన మోదీ అయితే. ఈవెన్ ఆమె 2024లోనే బీహార్లో ఖాదీ గ్రామీణ బోర్డుకి సంబంధించి అంబాసిడర్గా ఆల్రెడీ ఎంపికైంది. అంతకుముందు కూడా తన పాటలతో బాగా పాపులర్ అయింది. వాస్తవానికి లాలూ ప్రసాద్ యాదవ్ హడా సమయంలో మొత్తం జంగిల్ రాజు, మాఫియా రాజు, దీని అమ్మ జీవితం అనకూడదు కానీ అదొక రాష్ట్రం అని ఫీలింగ్ అనమాట. ఎందుకు లాలూ ప్రసాద్ యాదవ్ వచ్చేసి గేదెల్ని బర్రెలను కాస్తూ, అది తప్పు కాదు, నేను అసలు ఒక ముఖ్యమంత్రి అన్నవాడు అక్కడ ఉండే సంతకాలు పెడతా ఉండేవాడు. ఒకనొక సందర్భంలో ఈయన గేదెలు ఏమో తప్పని చెప్పేసి ఐపీఎస్ డ్యూటీ వేసని చేసి వాటి ఎత్తి పట్టరండి అన్నాడు. ఆ తర్వాత మనం జైలుకి వెళ్ళాక రబ్రీదేవి, ఆమెకి ఇల్లు పాలు తప్ప ఏమీ తెలియదు, ఆమెను ముఖ్యమంత్రిని చేశారు. అది ఆ బీహార్లో పరిస్థితి. ఇక దాని నుంచి నితీష్ కుమార్ సీఎం అయ్యాక వెనక్కి చూడాల్సిన అవసరం లేదు. అయితే ఎన్డీఏలో ఉంటున్నాడు, లేదన్నప్పుడు కాంగ్రెస్తో కలిసి ఉంటున్నాడు, మొత్తానికి అతనే సీఎం అవుతూ ఉన్నాడు. ఈసారి సీఎం సీట్ చేంజ్ చేయాలని అన్నారు, ఖచ్చితంగా చేంజ్ అయితే అవుతారు. సో పాయింట్కి వద్దాం. ఇక నితీష్ కుమార్ వచ్చిన తర్వాత బీహార్ గార్డెన్ పడింది అని చెప్పేసి వీళ్ళ పేరెంట్స్ మరల సొంతూరికి వచ్చారు. ఇక ఆ తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ అన్నదమ్ములతో కలగలిసి చక్కగా మన జానపద సంగీతము, హిందుస్థానీ సంగీతంతో హనుమాన్ చాలీసా, భక్తి పాటలు, రాముడి పాటలు, అన్నీ చక్కని వేషధారణలు, చక్కని కట్టుబట్టు, సంప్రదాయాలు, ఆచరణ. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, నీకు ఏది కంఫర్ట్ అదే చేయి. మొదటి నుంచి అదే చెప్తున్నా. మొన్న రాహుల్ రవీంద్రన్తో ఆ అమ్మాయి ఎవరో చున్నీ తీసి అప్పుడు కూడా ఇదే చెప్పి, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ధైర్యం అంటే నువ్వు చేసే పని మీద నీకుండే గ్రిప్పు, నమ్మకం అంటే నీకున్న స్కిల్స్లో నీకున్నటువంటి ప్రతిభా పాఠవాలు. ఓవరాల్గా సమాజానికి నువ్వు కనిపించే విధానం అనేది నువ్వు చూసావా, దానివల్ల గౌరవం రావాలి.
ఈ అమ్మాయి చక్కని చీర మన ఆచార వ్యవహారాలు పాటిస్తూ నిండుగా బట్ట కట్టుకొని ఎమ్మెల్యే అయిందిగా, అతి పిన్న వయసులో ఎమ్మెల్యే అయింది కదా. ఏం రాహుల్ రవీంద్రన్ అమ్మాయి శారీ కట్టుకుందయ్యా, పాపం తప్పు కదా. చూడిదారుల మీద చున్నీ తీసేయాలి కదా నీ ఉద్దేశంలో, తీసిన శభాష్ కదా నీ ఉద్దేశంలో. ఫెమినిస్టులు ముసులు ఇప్పటికీ ఆ వీడియో కింద పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు, ఇప్పటికీ మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారు. మరలా అడుగుతున్నా, మీ డ్రెస్సింగ్ స్టైల్ గురించి ఎవరు కామెంట్ చేయరమ్మా, నాతో సహా. మీ కంఫర్ట్ ఉండదే వేసుకోండి, చున్నీ వేసుకున్నట్లయితే మీ ఇష్టం. మనం వేసుకున్న బట్టల వల్ల మన కంఫర్ట్ ఉండాలి, ఎదుటివారికి ఇబ్బంది లేకుండా ఉండాలి, ఓవరాల్గా మన మీద చెడు దృష్టి పడకుండా ఉండాలి. ఇది అర్థం చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఆ రాహుల్ రవీంద్రన్ వెళ్ళి మొన్న అమ్మాయి వచ్చేసి హిందూ అమ్మాయి చూడిదారు చున్నీ తీసేసి ఇక్కడ నుంచి ధైర్యంగా ఉంటా. అదే రాహుల్ రవీంద్రన్ ముస్లిం ఆడవారి దగ్గరికి వెళ్ళి బుర్కాలు వేసుకున్నారేంటి, మీరు బానిసలా కాదు కదా, తీసాడు బుర్కాలు అని అనగలడా? ఓన్లీ బుర్కాలు అనగలడా? కోసి కారం పెడతారు, ఆడాలని ఊరుకోరు అసలు. హిందువుల విషయంలోనేమో సూడో సెక్యులర్లు పనికిమల బ్యాచ్ అంతా వచ్చి అన్ని గెలుపుతా కూర్చుంటారు. ముస్లిం జోలికి కనీసం ఏలు కూడా పెట్టరు. నా బాధ అంతా ఇదే. మీలో ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో, మీలో ఉన్నటువంటి నిజమైన భారతీయులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ట్రాప్లో పడకండి. అదొక పెద్ద గలీజ్ బ్యాచ్ అదంతా కూడా. పేరుగా సినిమాలు చేస్తున్నాను కానీ, పేరుగా వెస్టర్న్ కల్చర్ అని కానీ, పేరుగా ఫెమినిస్టులు అని, వాళ్ళ జీవితం అంతా వాళ్ళ బతుకంతా ఏంటంటే హిందూ అమ్మాయిలని వాళ్ళ యొక్క కల్చర్కి దూరంగా పెట్టాలి. అండ్ వెస్టర్నైజేషన్ పేరుతో లివింగ్ రిలేషన్లు, కుటుంబానికి దూరంగా ఉంటారు, కుటుంబాలు చిన్న భిన్న వచ్చారు. ఇది వాళ్ళ బతుకంతా. మళ్ళీ వాళ్ళు బాగానే ఉంటారు, మూడు పిల్లలు బాగానే ఉంటారు, పిల్లలు బాగానే ఉంటారు. బట్ మీతో చెడిపోవాలి. చాలాసార్లు ఇదే చెప్పా, అది ఇప్పటికీ తెలియని అమ్మాయిలు ఇప్పటికి ఇబ్బంది పడుతూనే ఉన్నారు. సో విషయం ఏంటి మరి, ఈ మైథిలి ఠాకూర్ మనం ప్రచారం చేసేటప్పుడు కూడా అలీనగర్ ఉంది కదా, ముస్లింలు ఎక్కువ అక్కడ. ఆ అలీనగర్ని సీతానగర్గా పేరు మోస్తానని చెప్పాను. మిథాలి అని కూడా ఏమన్నా అంటారు, మిథిలా నగరం అంటారు. సో ఈ మైథిలి ఠాకూర్ మిథిలగా బాగా ఫేమస్. అండ్ ఇప్పుడు వచ్చేసి మన అలీనగర్ని సీతానగర్గా పేరు కూడా మాస్తాను అన్నారు. డెఫినెట్గా త్వరలో మార్చాలని నేను కూడా కోరుకుంటున్నా. అంతిమంగా మరలా చెప్తున్నా, జనరేషన్ జెడ్ 1998 1997 పుట్టిన ఎవరైతే ఉన్నారో అప్ టు మన 2020 మధ్యలో వరకు వాళ్ళని జనరేషన్ జెడ్ అంటారు. ఈ జనరేషన్ జెడ్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కర్రు కాల్చి వాత పెడుతున్నారు, తాట తీసి ఆరేశారు. ఎవరిది? కాంగ్రెస్ది. ఏ రాహుల్ గాంధీ అయితే జనరేషన్ జెడ్ రోడ్డు మీదకి రావాలన్నాడు, ఏ రాహుల్ గాంధీ అయితే జనరేషన్ జెడ్ అంతా మాకు సపోర్ట్ అన్నారు, ఏ రాహుల్ గాంధీ అయితే జనరేషన్ జెడ్ అంతా కూడా నాన్ బీజేపీ అన్నాడు, యాంటీ బీజేపీ అన్నాడు. ఎవర్రా నువ్వు? ఏడాది వచ్చారా బాబు నువ్వు? మేమంతా మోడీకి సపోర్ట్, మేమంతా బీజేపీ సపోర్ట్, మేమంతా సనాతన ధర్మాన్ని ఫాలో అవుతాం, మేము క్రైస్తవులైనా ముస్లింలైనా హిందువులైనా ఎవరైనా మేమంతా భారతీయులు, మా భారతదేశానికి జాతీయవాద భావాలు ఎవరైతే ఉంటారో వారినే గెలిపిస్తాం అని ప్రూవ్ చేశాం. మిగతా దేశాలలాగా బచ్చాలు బానిసలు చెంచాలు కాదురా నా దేశంలో ఉన్నటువంటి జనరేషన్ జెడ్. ఏది మంచో ఏది చెడు చూసుకొని ఓటేసేవాళ్ళు, అడిగేసేవాళ్ళు. సో జనరేషన్ జెడ్ మీరు చిన్నవాళ్ళైనా మనస్ఫూర్తి మీకు థ్యాంక్స్ చెప్తూ ఉన్నా. అండ్ మిథాలి ఠాకూర్ ఐఎమ్ షూర్ రాను రోజుల్లో ఒక సెన్సేషన్ అవుతుంది. మన కల్చర్కి సంబంధించి కావచ్చు, కట్టు బొట్టు వేషధారణకు సంబంధించి కావచ్చు, మన ఆచార వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, ఈ జనరేషన్ పిల్లలు భక్తి భావన ఎలా పెంపొందించుకోవాలని కావచ్చు, పెద్దల పట్ల ఎలా గౌరవం ఉండాలని కావచ్చు, వెస్ట్రన్ కల్చర్లో పడకుండా మన కల్చర్లో ఉంటే ఎలా గొప్ప ఉండాలని కావచ్చు, అన్నింటినీ కూడా ఈమె ప్రూవ్ చేస్తూ ఒక ఐకాన్గా ఉంటుందని అనుకుంటూ ఉన్నా. ఆల్ ది బెస్ట్ తల్లి, గొప్పగా ఎదగండి.